కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి 16th మే 2026 సాటర్డే ఈనాటి స్పెషల్ ఏంటి అంటే ఇట్స్ కన్సిడర్డ్ టు బి ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ ఇన్ పీస్. ఇంత మంచి రోజు కదా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ ఇన్ పీస్. డే ఆఫ్ పీస్ అంటే ఒక్కరోజే పీస్ అని కాదు. It's one of the days where we have to at least realize that peace is the only drive for the humans which can make their lives beautiful. ఎన్ని ఉన్నా కూడా ఆ పీస్ ఆఫ్ పీస్ లేకపోతే మనము ఏమవుతాము, అస్తవ్యస్తంగా అయిపోతాము. అందుకే మనము ఈరోజు పీస్ఫుల్గా ఉండాలి, అందరితో కలిసి పీస్ఫుల్గా. ఇట్స్ అ డే విచ్ urges to live in a united, peaceful way by listening to, respecting and appreciating others. ఇది యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ ఇన్ పీస్. And also this day, 16th May, is also considered to be International Day of Light, and to commemorate the first successful operation of a laser in 1960 by physicist Theodore Neumann. 2026 theme of the day, that is International Day of Light, is Light for Sustainability, Future and Peace. రెండు డబుల్ ధమాకాస్, లైట్ అండ్ పీస్. లైట్ అంటే యాక్చువల్లీ లేజర్స్ మనం యూజ్ చేస్తాం కదా, లైఫ్ సేవింగ్ మెడికల్ డయాగ్నోస్టిక్ టూల్స్లో, లైక్ ట్రీట్మెంట్స్, హై స్పీడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో లేజర్స్ యూజ్ చేస్తాం కదా. ఆ లేజర్ లైట్ని కొమమరేట్ చేసుకునే స్పెషల్ డే అన్నమాట. ఇంకా చాలా డిస్కవరీస్ ఉన్నాయి లేజర్స్తో, బట్ దిస్ ఇయర్ 2026 ఇట్ ఈస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ టు యూజ్ ద లైట్ ఫర్ పీస్ అండ్ బెటర్ లివింగ్ అంట. చాలా బాగుంది. కథలోకి వెళ్ళిపోదాము. కథ చోరులు, స్వార్థం, ధర్మం. చోరులు, స్వార్థం, ధర్మం. చూసేద్దాం మరి ఏంటో. అవంతి అనే నగరాన్ని విజయసింహ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ ఊరిలోనే కాంతివర్మ అనే వజ్రాల వ్యాపారి ఉన్నాడు. అతడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వజ్రాలు అమ్మి తిరిగి తన ఊరు చేరుకునేవాడు. ఒకనాడు కాంతివర్మ తన గుర్రం ఎక్కి ప్రక్క ఊరు బయలుదేరాడు. దారిలో పెద్ద అడవి దాటి వెళ్ళాలి. అడవి మధ్యకు రాగానే తను ఎక్కిన గుర్రం కాలులో ముళ్ళు గుచ్చుకొని అయ్యో అది నడవలేక కూలబడిపోయింది. ఇంతలో 3 దొంగలు కాంతివర్మ మీద పడి అతనిని బాగా కొట్టి అతన్ని వద్ద ఉన్న వజ్రాలు దోచుకున్నారు. అందుకే అర్రా, వజ్రాలు మన దగ్గర ఉంచుకోకూడదు. ఎందుకు అనవసరంగా దెబ్బలు తినడం, వజ్రాలు దోచుకోవడం, ఇవన్నీ ఎందుకు? కథలో చోరులు అంటే దొంగలు మాట. దొంగలు కొట్టిన దెబ్బలకు కాంతివర్మ స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి అంటే కళ్ళు తిరిగి పడిపోయాడు, బేహోష్. దొంగలు కొద్ది దూరంలో ఉన్న తమ నివాసమైన గుహ వద్దకు వెళ్ళి, వీళ్ళకి స్పెషల్ నివాసం ఉంది చూడండి, ఇల్లు, గుహ, వెళ్ళి దొంగిలించిన సొమ్మును 3 సమానంగా పంచుకుందాము, కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేసి అప్పుడు బయలుదేరదాము అని అనుకుని అందులో 3లో ఒక దొంగని పక్క ఊరిలో భోజనానికని పంపించారంట. వాళ్ళ లైఫ్ చూడండి ఎంత సోఫిస్టికేటెడ్గా ఉందో. ఉండడానికి గుహ, దొంగిలించిన వజ్రాలు, మళ్ళీ భోజనం తీసుకురావడానికి 3లో ఒకడిని పంపించారు. ఆ దొంగ అటు వెళ్ళగానే ఈ 2 దొంగల్లో స్వార్థం మొదలైంది. ఏంటా స్వార్థం? 3వ వాడు ఉంటే మనం వాటా అడుగుతాడు. ఇది మన ఇద్దరమే తీసేసుకున్నామనుకో, 2 వాటాలు, వాడి వాటా కూడా మనం సగం చేసుకోవచ్చు, 2.5 అయిపోతుంది అని స్వార్థపూరితంగా ఆలోచించారంట. ఆ ఆలోచనతోనే ఉండగా భోజనానికి వెళ్ళిన దొంగ తిరిగి వచ్చాడంట. రా భోజనం చేద్దాం అని చెప్పి దొంగను, ఆ భోజనం తెచ్చిన దొంగను కూడా కూర్చోపెట్టి బాగా కొట్టేశారంట. పాపం, ఏంటి నన్ను కొడుతున్నారు అని అడిగితే, నువ్వెందుకు, నువ్వు చచ్చిపోతే ఇది మేము సగం చేసుకుంటాం, 2.5 అని వెకిల్ నవ్వులు నవ్వారంట.
చచ్చిపోతున్న దొంగ 2:30 సరే చూద్దాం ఏంటో మరి 3 2:30 అంటే తలకు దెబ్బ తగిలింది కదా, వాడికి తెలిసి తెలియనట్టు ఏదో వాగుతూ చనిపోయాడు. ఏదోలే పిచ్చాడు వాక్కుంటున్నాడని చెప్పి చచ్చిపోయిన శవాన్ని కొంచెం పక్కగా పడేసి భోజనం ప్యాకెట్లు తెచ్చాడు కదా, బాగా విప్పుకొని వాడి వాటా కూడా 2:30 భోజనం చేసేసారంట. చేసేసేసరికి వాళ్ళకి మధ్యలో కొంచెం 5 నిమిషాలు లాగానే నత్తి మొదలైందంట. ఏంతరా మనకి ఇలా అవుతుంది అని అనుకుని ఆ ముందు దొంగ భోజనం తెచ్చిన దొంగ ఉన్నాడే, వాడిని తల మీద కొట్టినప్పుడు ఏమన్నాడు, తినండి బాగా తినండి 2:30 అన్నాడు కదా. అప్పుడు అర్థం చేసుకుంటే వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఆ దొంగ వీళ్ళకన్నా స్వార్థపరుడు. ఈ భోజనంలో విషం కలిపేస్తే నాకు 3 వాటాలు నేనే తీసేసుకోవచ్చు కదా అని చెప్పి వాడు భోజనంలో విషం కలిపి తెచ్చాడన్నారు అన్న సంగతి వీళ్ళకి అర్థమైందన్నమాట. ఇంకా అర్థం కాకపోయినా స్వార్థం ఏం చేసింది, ముగ్గురిని చంపేసింది. అక్కడ వాళ్ళు అలా చనిపోయారు. తెల్లారేసరికి 2 యువరాజుల్లా ఉన్నారు. వాళ్ళు గుర్రాల మీద వస్తున్నారు. వాళ్ళెవరు, కాంతివర్మ పిల్లలు మాట. మా నాన్న ఇంకా రాలేదేంటి, వజ్రాలు తీసుకుని వస్తా అన్నాడు అని బయలుదేరి మార్గమధ్యంలో కాంతివర్మని చూశాడంట. కళ్ళు తిరిగి పడిపోయాడు కదా. కాంతివర్మని లేపి నీళ్లు చిలకరించి లేపి కాంతివర్మని అడిగితే నేను ఇటు వస్తూ ఉంటే కొంచెము చీకటి పడింది, అప్పుడు నన్ను దొంగలు కొట్టారని చెప్పగానే ఇంకొంచెం ముందు దూరంగా వెళ్ళి చూసేసరికి ఏముంది, 3 దొంగలు అక్కడ చచ్చి పడున్నారు. పక్కనే వజ్రాల మూటలు కూడా ఉన్నాయంట. చూసారా, మరి కాంతివర్మ ధర్మంగా సంపాదించాడు కదా, వజ్రాలైనా కూడా పిల్లలైనా కూడా. అందుకే పిల్లలు వెతుక్కుంటూ వచ్చారు. లేకపోతే పిల్లలు ఏమనుకుంటారే, మా నాన్న వస్తే వచ్చాడు లేదు అనుకునేవారు కదా. పిల్లలు కూడా మంచిగా ధర్మంగా పెరిగారు కాబట్టి సమయానికి వచ్చి తండ్రిని రక్షించుకున్నారు. తండ్రి సంపాదించిన వజ్రాలు కూడా సంపాదించుకున్నారు. అందుకే స్వార్థము, దొంగతనాలు లేకపోతే మన ధర్మం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది కదా. అదేరా కదా. మరి మనం అందరం ధర్మంగా ఉందామా? ధర్మం అంటే పైకి కనిపించక్కర్లేదు, మనం చేసే ప్రతి పనిలోనూ ధర్మం ఉంటుందర్రా. చూడండి, మనం ఆడుకునే ఆట వస్తువుల నుంచి పంచిపెట్టే మిఠాయి బిళ్ళల వరకు ధర్మంగా పాటించామనుకోండి, ధర్మం దానంతట అదే మనకి జీవితంలో ఇమిడిపోతుంది. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. ఉంటాను మరి. జై హింద్.